నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతే నేను మానస ముందుగా హెడ్లైన్స్ అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించిన ప్రజా సంఘాలు ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగుల డిఏలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ రాష్ట్రంలో ఆదాయం లేకున్నా ప్రజా సంక్షేమం ఆగడం లేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి వాడివేడిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సభ్యుల గైర్హాజరుపై మండిపడ్డ జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని రాకేష్ సంగారెడ్డి మండలం కూలబ్గూర్ గ్రామంలో అక్రమ వెంచర్ల కూల్చివేత అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎంఆర్ఓ స్వామి ఇక డీటెయిల్స్కి వెళ్తే అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ప్రజా సంఘాలు నిర్ణయించాయి. ఏపీకి అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్తో చేపట్టిన ఉద్యమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగించాలని తీర్మానించాయి. గుంటూరులో అమరావతి అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణతో పాటుగా ప్రజా సంఘాల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరిపాలనపై అనుభవం లేని వ్యక్తి సీఎం స్థానంలో ఉంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని ఆరోపించారు. అమరావతిని ఏపీకి రాజధానిగా కొనసాగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 9,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మన ఖర్చు పెట్టిన నిధులన్నీ కూడా వృధా అయ్యే అవకాశం ఉంది. 5 ఏళ్లుగా పరిపాలన కూడా అక్కడి నుంచే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆఫీసులన్నీ కూడా పూర్తయినాయి. అక్కడ గృహాలు కూడా నిర్మించారు, రోడ్లు కూడా వేశారు. మరో 2-3 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజధాని అక్కడి నుంచి సజావుగా జరుపుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి కూడా ఆలోచించాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము మనవి చేస్తూ ఉన్నాం. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలను పోటీ పెట్టి ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టడం సరైంది కాదు. వెనుకబడిన ప్రాంతాలు అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ లేదా ఇవాళ కరువుతో అల్లాడుతున్న ప్రకాశం జిల్లా కానీ ఆ ప్రాంతాల్లో వెనుకబాటుతనం పోవాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి. దానికోసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కాకుండా ఇవాళ ప్రాంతీయ వైషమ్యాలు రెచ్చగొట్టే పద్ధతుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం సరైంది కాదు. ఇదే సందర్భంలో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇంటర్ఫియర్ కావాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఇక్కడికి వచ్చారు, శంకుస్థాపనలో పాల్గొన్నారు, అన్ని రకాల వాగ్దానాలు చేశారు, దాదాపు 2,000 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారు. ఇవాళ మీ రాజకీయ అవసరాల కోసం మీరిద్దరూ లాలూచి పడతా ఉన్నారు. ఒకరినొకరు మీరు అందరూ కూడా సంతృప్తి పరుచుకుంటా ఉన్నారు. సరైంది కాదు. బీజేపీ వారు కూడా ఇక్కడ ఒక మాట, ఢిల్లీలో ఒక మాట సరైంది కాదు. ఒక్కో నాయకుడు ఒకటి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అందరూ కూడా ఒకే వైఖరి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇంటర్ఫీర్ అయి రాజధాని అమరావతిగా కొనసాగించడానికి ఒక స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ రకంగా ముందుకు పోవాలి. ఇవాళ ప్రజలందరూ కూడా హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకు? ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా వదిలిపెట్టింది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా న్యాయస్థానం వైపు. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వానికి పలు డిమాండ్లను ముందుంచారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ విడుదల చేయడంతో పాటుగా ఉద్యోగుల డిఏలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ 11 పీఆర్సీని అమలు, కేంద్ర ప్రభుత్వ మధ్యంత భృతి అమలులో అలసత్వం కారణంగా ఉద్యోగులు చాలా వరకు నష్టపోతున్నారని, దీనిపై కమిటీని వేసి తక్షణమే ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐడెంటిఫై చేసి మొట్టమొదటిగా మార్చి ఏప్రిల్ మాసంలో ఏదైతే 2 నెలలకు కరోనా కారణంగా డెఫర్ చేసి ఉన్నారో ఉద్యోగస్తులకు శాలరీసు, అదేవిధంగా పెన్షనర్స్కి ఒక నెల అంటే దాంట్లో సగము పెన్షన్ని ప్రభుత్వం ఆపడం జరిగింది. దాన్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి, రెండవది మాకు 3 విడతల డిఏ రావాల్సి ఉంది. ఆ 3 విడతల డిఏని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఈ సంవత్సరాన్ని నుంచి రావాల్సినటువంటి 2 డిఏలతో పాటు నెక్స్ట్ ఇయర్ రాబోయేటువంటి 1 డిఏని కూడా 3 డిఏలను ఫ్రీజ్ చేసి అవి 1/7/2021 ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, దానికంటే ముందుటి నుంచే మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్ ఉంది, ఆ 3 డిఏలని ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 11వ పిఆర్సీ ఏదైతే ఉందో 1/7/2018 నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంది. అయితే ఉద్యోగస్తులుగా మాకు 27% మధ్యంతర భృతిని ప్రభుత్వం ఇస్తూ ఉంది. మేము 55% ఫిట్మెంట్తో పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కోరి ఉన్నాము. ఈ మధ్యనే మరి పే రివిజన్ కమిషనర్ గారు కూడా ఆ రిపోర్టుని మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి సమర్పించడం జరిగింది. మరి దాని మీద ఇప్పటికే దాదాపు 27 నెలలు కాలయాపన జరిగింది. ప్రతిసారి కూడా కొంత పీరియడ్ మాకు లాస్ జరగడం మూలాన ఫైనాన్షియల్గా ఉద్యోగస్తులకి చాలా లాస్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా కాలయాపన చేయకుండా కమిటీలు వేస్తారు అనేటువంటి కొంత వార్తలు అక్కడక్కడ వినిపిస్తున్నాయి. ఒక హై లెవెల్ కమిటీ వేస్తాము అని చెప్పేసిగా కొన్ని బయటికి లీకేజీలు వస్తూ ఉన్నాయి. దానికి మేము ఏపీ జేఏసీ పక్షాన ఏపీ ఎన్జిఓస్ పక్షాన ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇప్పటికే 27 నెలలు జరిగి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ఆడపడుచుల కోసం తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నారాయణపేట జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఆబ్కారీ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మాగనూరు కేంద్రంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పండుగ కానుకగా మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకు బతుకమ్మ కానుకగా చీరలు ఇస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ రాజు, ఎంపీపీ శ్యామల, ఐకేపీ మండల అధ్యక్షురాలు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కే సావిత్రమ్మ, నెక్స్ట్ సగరం లక్ష్మి, సగరం లక్ష్మి, నెక్స్ట్ మన డాక్టర్ నర్సమ్మ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. సభ్యుల గైర్హాజరుపై జెడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ మండిపడ్డారు. అనంతరం
వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన అధికారులు సమాధానమిచ్చారు. కొద్దిసేపు సభ్యుల మధ్య వాగ్వాదం కూడా జరిగింది. కొన్ని శాఖల అధికారులను సభ్యులు నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ సీఈఓ నాగర్ పద్మజ, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంటే వాళ్ళకి ఏముందంటే సప్లై ద్వారా ట్రాన్స్పోర్ట్ టెండర్ ఎవరైతే ఇస్తున్నారు ఆ టెండర్ అయితే చేరగొట్టే వాళ్ళకి లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉందా లేదా? తప్పకుండా కాంట్రాక్టర్లు లిఫ్ట్ చేయం. అయినా కూడా ఏమవుతుందంటే సెంటర్లో దించుకోవడం లేదు. దించుకోవడం ఒక్కొక్క లారీ వెళ్ళి 5-6 రోజులు ఉంటుంది కాబట్టి ఆ దించుకోవడం దగ్గర కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లారీలు అంటే మీరే కాదు, మేము కూడా రోడ్డు మీద ఉండి లారీలు ఆపి శాండ్ లారీస్ ఆపి పంపించిన రోజులు ఉన్నాయి. నేను కూడా వెళ్ళి అక్కడ పోలీసులకు చెప్పి చెక్ పోస్ట్ దగ్గర ఆగి నేను ప్రత్యేకంగా లారీలకు అడ్డుపోయి ఆపి నేను చేశాను. కాటారంలో చేశాను, అక్కడ చేశాను. వీళ్ళతో రావట్లేదు, ఎవరితో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని చెప్పి లారీలకి ఎలా కష్టపడ్డామంటే ఏదో ఒక లారీ అరేంజ్ చేసి పంపించేసాం వెంటనే. ఆ తర్వాత లారీలు మన జిల్లాకు రావడానికి భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. లారీలు వదిలేసి వెళ్ళిపోయారు, డ్రైవర్లు అంతా వెళ్ళిపోయారు. అయినా కూడా మొదలకుండా తెప్పించి ప్రెజర్ వచ్చినా సరే మనకి ఈ వర్షాలు వస్తున్నాయి కాబట్టి తొందరగా కంప్లీట్ కానీ స్టాండింగ్ కమిటీ మీటింగ్స్కి కానీ ఇంతకుముందే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికి కూడా మరి లాస్ట్ టైం స్టాండింగ్ కమిటీలోనే నేను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా స్టాండింగ్ కమిటీకి కానీ జనరల్ బాడీకి కానీ తప్పకుండా రావాలని చెప్పి మరి మా మాట అంటే వారికి ఎంత నిర్లక్ష్యంగా ఉందో మరి ఈరోజు మీరు రాకుండా ఉండి మరి చూపించారు. సో తప్పకుండా దీనిపైన కలెక్టర్ గారికి లేదా ఆ డిపార్ట్మెంట్ యొక్క హెడ్కి మేము లెటర్ రాస్తూ వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందిగా. మరి ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైనే ఉన్నాయి. సూపరింటెండెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో అట్లీస్ట్ ఈయనైనా వచ్చి ఉండాలి మీటింగ్కి. ఇఫ్ వీళ్ళ హెడ్ రాకపోయినా ఈయనైనా వచ్చి ఉండాలి. స్టాండింగ్ కమిటీకి వచ్చినప్పుడు జనరల్ బాడీ కూడా రావాలని మరి నేను ఒక 1 year. ఇక సంగారెడ్డి మండలం కులబ్గూర్ గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన వెంచర్ను ఎంఆర్ఓ స్వామి ఆధ్వర్యంలో తొలగించారు. ఈ నేపథ్యంలో భాగంగా రెవెన్యూ అధికారులకు మరియు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయమై ఎంఆర్ఓ స్వామి మాట్లాడుతూ గ్రామంలోని 244, 243 సర్వే నెంబర్లో గల భూమిని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి రైతులకు పరిహారం ఇచ్చారని, అయితే అందులో కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు పెండింగ్లో ఉందన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిలో వెంచర్ చేశారనే సమాచారం రావడంతో ఆ వెంచర్ను తొలగించినట్లు ఆయన వెల్లడించారు. మనకు గత 3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో వచ్చిన కథనం ప్రకారం ఇట్టి సమాచారాన్ని మా దృష్టికి రావడం జరిగింది. ఇందులో భాగంగా 244, 243 మరి అదే రకంగా దాదాపు ఒక 14 సర్వే నంబర్ల గల భూమి గతంలో హౌస్ సైడ్స్ పర్పస్ అని చెప్పేసి ఇటు భూమిని వచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్లో భాగంగా కొంతమందికి వాళ్ళకు పట్టా సర్టిఫికెట్లు జారీ చేయడం జరిగింది. జారీ చేసిన పిదప కొంతమంది అంటే మొత్తం ఒక 316 మందికి అప్రూవల్ అయింది. అందులో ఒక అందాజా ఒక 80 మెంబర్స్కి వచ్చేసి వాళ్ళు ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు అట్టి రైతులు కొంతమంది న్యాయస్థానాన్ని అప్రోచ్ కావడం జరిగింది. న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ అమౌంట్ ఏదైతే వాళ్ళకు రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో అట్టి అమౌంట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విషయం వచ్చేసి న్యాయస్థానంలో పెండింగ్ ఉంది. కావున తర్వాత మా దృష్టికి కొంతమంది అంటే అమీరుద్దీన్ అనే శ్రీ అమీరుద్దీన్ గారు వచ్చేసి ఇట్టి ల్యాండ్ని అంటే వెంచర్గా మార్చి అంటే రైతులకు ఇస్తున్నారని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. అట్టి ల్యాండ్ అక్విజిషన్ అయిన ల్యాండ్ గవర్నమెంట్ భూమి కాబట్టి ఏదైతే వాళ్ళు వెంచర్గా ఏర్పాటు చేశారో అట్టి వాటిని తొలగించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.
ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో దసరా కానుకగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆదాయం లేకున్నా ప్రజా సంక్షేమం ఆగడం లేదన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 4,96,000 బతుకమ్మ చీరలను పంపిణీ చేశామని తెలిపారు. ఈ సంవత్సరం 287 డిజైన్లతో తయారు చేశారని, ఒక ప్రక్క చేనేత కార్మికులు బతుకమ్మ చీరలు తయారు చేయడంతో చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ జానకిరెడ్డి, డిఆర్డీఏ అధికారి రాజేశ్వరరెడ్డి, ఎంఆర్ఓ జ్యోతి, ఎంపీడీఓ నరసింహ, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆడబిడ్డలం మనకి ఎట్లా ఉంటుందంటే మనం అమ్మగారింటికి పోయినా పోకుండా మన అమ్మగారి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకుంటాం. పోయినప్పుడు తల్లి పెట్టింది కానీ తండ్రి పెట్టినా కానీ అన్నదమ్ములు పెట్టినా ఒక చీర ఒక చిన్న బ్లౌజ్ ఉన్నా కూడా అత్తగారింటి దగ్గర వచ్చి చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. మా అమ్మ పెట్టింది, మా నాన్న పెట్టిండు, మా అన్న పెట్టిండు, మా తమ్ముడు పెట్టిండు అని. సో ఇది కూడా అంతే. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మీకు సోదరుడిగా ఈరోజు ఈ చీర ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పంపిస్తా ఉన్నారు. ప్రతి మండల్లో ఇప్పటికే రీచ్ అయిపోయింది, ప్రతి ఒక్కరి దగ్గర కూడా రీచ్ అయిపోయింది. అందరికీ కూడా ఈరోజు కరోనా ఉంది కాబట్టి కరోనా జాగ్రత్తలు, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ చీరలను చేరవేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం ఈరోజు గ్రామాలకు వచ్చినాయి. ఇటు డీలర్స్ కానీ, మహిళా సంఘాలు కానీ, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి, గౌరవ ఎమ్మెల్యేలతో పాటు అందరూ పార్టిసిపేట్ చేసి మీకు అందించే కార్యక్రమంలో ఈరోజు మొదలుపెట్టినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో కేటీఆర్ గారు సంబంధిత మంత్రి గారు గౌరవనీయులు ఇప్పటికే చాలాసార్లు వీటిని మానిటరింగ్ చేస్తున్నారు. దాదాపు 287 డిజైన్స్తో ఈరోజు చీరలు తయారు చేయడం జరిగింది. దాదాపు 317 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతాం. దీని వెనకాల చీరలు ఇస్తున్న దాని వెనకాల ఇంకో కోణం కూడా చూడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆడబిడ్డలకు చీర కానుక ఇస్తే నేతన్నలకు ఈరోజు పని కల్పిస్తున్న సందర్భాన్ని ఒకసారి తెలంగాణ ప్రజలందరూ గమనించాలని కోరుతా ఉన్నారు. సంవత్సరం పొడవునా నేతన్న కుటుంబాలు ఈరోజు పనితో వాళ్ళు సంతోషంగా ఉండి వాళ్ళకు ఆదాయం పెరిగి ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అటు నేతన్నలకు పని కల్పిస్తే ఇటు ఆడబిడ్డలకు చీర పంపించే కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మండలందరికీ కూడా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఒక అన్నగా మీకు చిరు కానుక ఈరోజు బతుకమ్మ పండుగకి పంపిస్తా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరినీ కోరుతాం. ఎట్లా ఉన్నాయి మేడం చీరలు పంపి రెస్పాన్స్ తీసుకున్న వాళ్ళు? అంటే ప్రతి సంవత్సరానికి చీరలు ఇంకా బాగా వచ్చినాయని సంతోషం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని చౌటకూర్ గ్రామంలో రజక సంఘం నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రజక సంఘం జిల్లా కార్యదర్శి నామా నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకుల పట్ల చిన్నచూపు చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రజకులను ఆర్థికంగా ఎదగకుండా కిందికి తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రజక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకట్ని తీసుకొని ఈ విద్యార్థి సంఘం ఇదొక ప్యారలల్గా 2 ప్యారలల్గా పోతాయి. అయితే వీళ్ళందరూ మళ్ళీ ఎవరైతే అధ్యక్షులు అని చెప్పుకున్న వాళ్ళు అయితే ఎంతోమంది ఉన్నారో అక్కడ రాష్ట్ర లెవెల్లో అధ్యక్షులు అని అందరిని పిలిపించి ఒక్క దగ్గర చేసి ఈ అక్రాసీనను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇందులో దాదాపు 14 సంఘాలు విలీనమైనవి. దేంట్లో రజక సంఘాల సమితి, తెలంగాణ రజక సంఘాల సమితిలో 14 సంఘాలు విలీనమైపోయినాయి. ఇంకా నామాల నాగేష్, రజక సంఘాల సమితి జిల్లా ప్రెసిడెంట్. నూతనంగా ఏర్పడినటువంటి చౌటకూరు మండలంలో మరి రజక సంఘాల సమితి మండల స్థాయి సమావేశం, మండల అధ్యక్షుని ఎన్నిక పెట్టుకోవడం జరిగింది. అయితే నేను కూడా ఒక 5 రోజుల క్రితమే రాష్ట్ర కమిటీ నాకు అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. మరి ఇది మండలం కొత్తదైంది కాబట్టి ఇక్కడ కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇక్కడ మండల అధ్యక్షుని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు మరి జిల్లాలో మేము చేయాలి కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఈ 3 పోస్టులు ఈరోజు
ఇక్కడ డిక్లేర్ చేయడం. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ఈ సంవత్సరం కూడా మొదలైంది. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు మండల పరిధిలోని మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీని స్థానిక ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 71,500 మంది మహిళా సోదరిమణులకు దసరా కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపారని తెలిపారు. కరోనా నేపథ్యంలో కూడా మన రాష్ట్ర ఆడబిడ్డలు పండుగ పూట కొత్త చీర ధరించాలని ధ్యేయంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా చీరల పంపిణీ చేపడుతున్నారని, దీనికి నియోజకవర్గ ప్రజల తరఫున మహిళా సోదరిమణుల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ప్రపంచం ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు మళ్ళీ ఈ ముఖ్యమంత్రి చేస్తాగా ఉంటాడని మాకు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మీ ఎదురు వాళ్ళ బతుకమ్మ రాష్ట్రీయ కూడా పెట్టారు. మన 19 దశలు కూడా వచ్చారు. మంచి ఎంపీపీ, మంచి ఎంపీటీసీ, మంచి ఎంఆర్ఓ, మంచి ఎంపీటీసీ అంతా అమలు పనిచేస్తూ ఉన్నారు. మంచి ప్రజాప్రతినిధులు వేసి పెట్టినట్టు వాడు మంచి ఎంపీ. ఎందుకు చెప్తున్నాంటే వీళ్ళంతా కూడా ఎప్పుడు కానీ ప్రజల కోసం పనిచేసి ఉన్నారు. వీళ్ళంతా కూడా నా ఆశలు, నా ఆకాంక్షలను పనిచేస్తూ ఉన్నారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు. అందుకని ప్రత్యేకంగా ఈనాడు 1,00,000 మందికి, మొత్తం 1,00,000 మందికి, 1,12,000 మందికి ఇవాళ నేను ఇవాళ బతుకు పంచి పెట్టబోతున్నాను. 1,12,000. ఇప్పుడే కొత్తగూడెం పాలనలో 20,000 మందికి ఇప్పుడు చాక్లెట్ ఇప్పుడే పంచి పెట్టించాను. 1,30,00,000 రూపాయలు కళ్యాణ చెప్పులు పంచి పెట్టించాను. మళ్ళీ మన మండలం మాకు చాలా ఇష్టం. లక్ష్మీదేవి పని లక్ష్మీ ఉన్నట్టు లక్ష్మీ నడయాలే కోసం లక్ష్మీదేవి పది, అటువంటి లక్ష్మీదేవి పది మీరు మన అదృష్టంగా భావిస్తారు. ఆ బాబా చిన్న బాబా తెలుసుకుంటే నాకు ఎంతో ముందు అనిపించింది. బాబా నాకే చూసి ఎవరైనా ఇలా నాకే చూస్తుంది. మళ్ళీ బతుకుంటే మళ్ళీ నాకు ఎంత పోటేస్తున్నాం, నాకు విశ్వాసం ఉంది. ఇక జనగామ జిల్లా లింగాల గణపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మహిళలను భాగస్వాములను చేసి బోనాలతో, బతుకమ్మలతో, కోలాటాలతో ఉద్యమంలో పాల్గొని ముఖ్య భూమికను పోషించిన మహిళలను గౌరవించి బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్న గొప్ప మనసున్న మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు. లింగాల గణపురం మండలంలో 14,955 చీరలను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొండబోయిన కిరణ్, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సురేందర్ నాయక్, మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, సర్పంచ్ సాదం విజయ మనోహర్, కార్యకర్తలు పాల్గొన్నారు. యావత్ తెలంగాణలో మహిళా లోకానికి కోటి చీరలను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 287 డిజైన్లు, 317 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఏకకాలంలో తెలంగాణలో ఉన్న అందరి మహిళలకు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెళ్లితో సంబంధం లేకుండా అందరికీ చీరలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో మహిళా లోకం ముందు వరుసలో ఉంది పనిచేయడం జరిగింది. జాగృతి అధ్యక్షురాలు కవిత గారి నాయకత్వంలో బతుకమ్మను ఉద్యమంలో భాగం చేసి మహిళా లోకాన్ని చైతన్యం చేసి మహిళలు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించేటట్టు చేయడం జరిగింది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, అహింస మార్గంలో చేయాలన్నప్పుడు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే శాంతియుతంగా పోరాటం చేస్తారని చెప్పేసి కవిత గారి నాయకత్వంలో గొప్పగా తెలంగాణ ఉద్యమం ముందుకు పోయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రంజాన్ పండుగ పేరు మీద ముస్లింలకు ఇఫ్తార్ విందు, అదేవిధంగా బట్టలు ఇచ్చే కార్యక్రమం 2 లక్షల మందికి, 2 లక్షల కుటుంబాలకు, క్రైస్తవ కుటుంబాలకు ప్రేమ విందు, అదేవిధంగా 2 లక్షల మందికి మరి 2 లక్షల కుటుంబాలకు బట్టలు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు హిందువులకు ఎట్లా బైఫర్కేట్ చేయాలనే ఉద్దేశంతో మహిళా లోకానికి ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ఒక్కొక్కరికి దాదాపు 400-500 ధర పలికే చీరలను 287 డిజైన్లు గల చీరలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా, ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ను ఇస్లాంబుల్ చేస్తా అన్న కేసీఆర్ మాటలు, ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీ చేస్తా అన్న అసదుద్దీన్ మాటలు నిన్నటి వర్షానితో పటాపంచలయ్యాయని, సామాన్య జనానికి అవి నీటి మూటలను తేలిపోయాయని ఎంబీటీ నేత అమాజ్దుల్లా ఖాన్ విమర్శించారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించి నగరవాసుల ఇక్కట్లను తీర్చేలా ప్రణాళికలు రచించి యుద్ధ ప్రాతిపాదికన నాలాల మరమ్మతులు చేపట్టేలా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ల్యాప్టాప్ ఉంది నా దగ్గర. डीप स्विंग कर रहा है इन्हें। बढ़िया चले जाते आगे पानी कम नहीं। Since last 1 hour there has been rain in the Hyderabad, and it has been recorded nearly 6 to 10 centimeters of rain has come in Hyderabad and surrounding of Hyderabad in Telangana. But unfortunately the entire system has collapsed here. Not only this time, previously whenever the rain was there, Hyderabad has come to a standstill. There is no emergency squad on behalf of the GHMC. We have been trying since last 1 hour, no emergency number is they are responding, GHMC services. In the old city, the low-lying areas of Chadarghat, Musanagar, Bhavani Nagar, Talabkatta, Aman Nagar A, Aman Nagar B, Vattepalli, the entire areas have been submerged. And when you talk about the new city of Hyderabad, the entire traffic system has collapsed. Where is the traffic department? Nobody knows of Hyderabad police. From Lakdika Pul to Banjara Hill, Lakdika Pul to Gandhi Bhavan, Mozamjai Market, from Lakdika Pul to Abbots, from Mozamjai Market to Old City, Madina Building, the entire, and from Chadarghat, the entire traffic system up to Delsu Nagar has been totally collapsed and not a single constable is seen on the road. We cannot see any traffic people. With regard to the public elected representatives of Hyderabad, Asaduddin Owaisi is busy in Bihar election. Not a single MLA or corporator of his party is being seen in these areas where the people, the water has entered the houses. With regard to our Chief Minister KCR and Telangana CM K. Chandrasekhar Rao and his son, who himself happens to be the Municipal Administration Minister KT Ramarao, always whenever he visits to the old city or he talks about the old city, he speaks about making old city as Istanbul. And Asaduddin Owaisi speaks about making old city a gold city. But neither of them have kept their promises. They are only busy. KCR and KTR is busy with the GHMC elections. They want to conduct the election. The entire machinery they have put up in the elections, GHMC elections. On side of Asaduddin Owaisi, instead of serving his own people who has elected him, he is busy in Bihar and his entire party is busy in Bihar. I condemn and I request all the government officials to come on ground, and I request the Chief Minister to make a surprise visit in the old city and see what is going on. Since last 8 hours we do not have any power in majority of the cities. The city has been submerged and entire city is dark. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించిన ప్రజా సంఘాలు. ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే విధంగా ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. ఉద్యోగుల డిఏలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్.
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ. రాష్ట్రంలో ఆదాయం లేకున్నా ప్రజా సంక్షేమం ఆగడం లేదన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. వాడివేడిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. సభ్యుల గైర్హాజరుపై మండిపడ్డ జెడ్పీ చైర్పర్సన్ జప్పు శ్రీహర్షిని రాకేష్. సంగారెడ్డి మండలం కూలబ్గూర్ గ్రామంలో అక్రమ వెంచర్ల కూల్చివేత. అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న ఎంఆర్ఓ స్వామి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.